మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెంగాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ నుంచి కరీంనగర్కు నిందితులను తరలిస్తున్నారు. బెంగాల్లో నిందితుడు గోల్డ్ వ్యాపారి దొరకడంతో ముఠా గుట్టు రట్టయింది. ఇక మద్దనూరు వద్ద లభించిన సెల్ ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు లభించగా దుండగుల ఆచూకీ దొరికింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తెలంగాణలో సంచలనం రేపిన ఈ పీఎంజే జ్యువెలరీ దొంగతనం కేసు ఏదైతే ఉందో అందులో నిందితులు దొరికినట్లుగా తెలుస్తోంది. అంటే ఎలా పోలీసులు ఈ కేసుని ఛేదించారో, వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళు మరి ఎక్కడికి తీసుకెళ్తారు నెక్స్ట్? దుర్గా, అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఒక సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ రాబరీ కాల్పుల ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు పట్టుకోవడం అనేది ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి ఒక నిందితుడిని తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం ఇంకొక నిందితుడిని కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే 2 నిందితులను కరీంనగర్కు తరలించారు. మరొక 2 నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఈ మొత్తం స్కెచ్ అంటే స్క్రీన్ ప్లే, దర్శకత్వం, రచన అన్నీ చేసిన ఒక ప్రధానమైన నిందితుడి కోసం ఇప్పుడు వేట కొనసాగుతుంది. ముఖ్యంగా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహారు, రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల్లో కూడా బృందాలన్నీ కూడా ముమ్మరమైన గాలింపు చేపట్టిన నేపథ్యంలో బీహార్లో ఒక నిందితుడిని, అదేవిధంగా మరో 3 నిందితులను వెస్ట్ బెంగాల్లో పట్టుకున్నారు. అదే క్రమంలో వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఇక్కడ ఏదైతే దోపిడీకి పాల్పడ్డారో ఆ సొత్తును వాళ్లకు అమ్ముతున్న ఒక వ్యాపారిని కూడా పట్టుకున్నారు. ఆ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఇది సంచలనంగా మారి కరీంనగర్లో ఈ కరీంనగర్తో పాటు యావత్ దేశంలో కూడా ఒక క్యూరియాసిటీ నెలకొన్న నేపథ్యంలో ఈ పోలీసులు దీనికి సంబంధించి ఎప్పుడు వివరాలు వెల్లడిస్తారు. ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ కూడా తీసుకొని ఉద్రిక్తతలకు కూడా కారణమైన నేపథ్యంలో మొత్తంగా పోలీసులకు ఒక సవాల్గా మారింది. విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో ఒకవేళ పోలీసులే కనుక ఈ 4 నిందితులను పట్టుకున్నట్టయితే, మరొక వైపు ప్రధాన సూత్రధారిని కూడా గుర్తించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళే ఈ విమర్శలు ఎదుర్కొన్న పోలీసులే హీరోలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పటికే వారం రోజులు అయిపోతుంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఒక క్యూరియాసిటీ అయితే కొనసాగుతుంది. మొత్తంగా మిగిలిన వాళ్ళని కూడా ఇంకొక ప్రధాన సూత్రధారిని కూడా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అతను కూడా దొరికిన తర్వాత మిగిలిన 3 కూడా తీసుకొస్తారా, ఇంకా మిగిలిన 2 ఇక్కడికి తీసుకొస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రమణ.